ఫ్రెండ్స్, మీరు 2050 సంవత్సరం వరకు బ్రతకగలిగితే ఇక మీకు చావు లేదు. ఇచ్చేసారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. షాక్ అయ్యారా? ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్నటువంటి ఇతను ఇయాన్ పియర్స్ అని ఇతను ఫ్యూచరాలజిస్ట్ అనమాట. అంటే ఫ్యూచర్లో జరిగేటువంటి టెక్నాలజీ కోసం రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. సో ఇతను ఏమంటున్నాడంటే, మీరు కనుక 2050 సంవత్సరం వరకు బ్రతకగలిగితే మన బాడీలో ఏ ఆర్గాన్ పోయినా అది 3D ప్రింటెడ్ వచ్చేస్తాయి. బాడీలో ఏ అవయం పోయినా ఆ అవయం పెట్టుకుని మీరు ఇక చావు లేకుండా బతికేవచ్చు అని చెప్తున్నాడు. సో దాంతోపాటు బాడీలో ఏ అవయం మీకు పాడైనా దాన్ని రీడెవలప్మెంట్ కూడా చేయొచ్చు అని చెప్తున్నాడు. సో ఇతని లెక్క ప్రకారం మీరు 2050 సంవత్సరం వరకు బ్రతకగలిగితే బాడీలో ఏ పార్ట్ పోయినా మళ్ళీ దాన్ని 3D ప్రింటెడ్లో రీప్లేస్మెంట్ చేసుకుని బ్రతికేయచ్చు అని చెప్తున్నాడు. సో మనకి ఆస్ట్రేలియా, జర్మన్లో ఇలాంటి విషయాలు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కూడా. ఎందుకంటే అక్కడ 600 పైగా డెడ్ బాడీస్ని వాళ్ళు -190 డిగ్రీస్లో ఫ్రీజ్ చేసి అలా ఉంచేశారనమాట. అంటే ఇలాంటి టెక్నాలజీ మళ్ళీ వస్తుంది, సో వీళ్ళని బతికించవచ్చని వాళ్ళ నమ్మకం అనమాట. సో ఈయన లెక్క ప్రకారం 2050 వరకు మీరు జీవించగలిగితే మీ బాడీలో ఏ పార్ట్ పోయినా మీరు మార్పించేసుకోవచ్చు. సో ఎవరైనా మార్పించుకోవాలనుకుంటే అప్పటి వరకు వెయిట్ చేయండి, మార్పించుకుందరు కానీ. సో ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.